హాయ్, అందరికీ నమస్కారం. గోల్ రీచ్ అవ్వాలంటే ఏమి చేయాలి? ప్రతి మనిషి ఒక గోల్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ గోల్ కోసం ప్రయత్నం, పోరాటం రెండు చేయాలి. గోల్ పెట్టుకోకపోతే జీవితం ప్రశ్నార్థకం అయిపోతుంది. సరే, గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇదొక్కటే చేయండి, మీరు 90% గోల్ రీచ్ అయిపోతారు. నెగిటివ్ టాకింగ్ మాట్లాడే వారికి దూరంగా ఉండండి. ఫస్ట్ చేయవలసిన పని అంటే మీలో నెగిటివ్నెస్ని నింపేస్తూ ఉంటారు. మీలో నెగిటివ్ ఆలోచన అనే విత్తనాలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే దూరం పెట్టండి, అవసరమైతే మాట్లాడదాం మానేయండి. నెగిటివ్ మాట్లాడేవాడి దగ్గరికి కానీ, నెగిటివ్గా చూసేవాడి దగ్గరికి కానీ, నెగిటివ్గా ప్రవర్తించేవాడి దగ్గరికి కానీ వెళ్ళకండి. ఇదే మన గోల్ విజయ రహస్యం. వీళ్ళు ఏం చేస్తారంటే మనలో నెగిటివ్ ఆలోచనలనే విత్తనాలు వేస్తారు. ఉదాహరణకి ఒక జ్వరం వచ్చిన దగ్గరికి పలకరించడానికి వెళ్తే, బాబు ఏం లేదురా బాబు, తగ్గిపోద్ది, 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది, నాకు వచ్చింది తగ్గిపోయింది, ఏం కంగారు పడట్లేదు, భయపడట్లేదు అంటే వాడికి సగం జ్వరం తగ్గిపోద్ది. అదే మొన్న ఇలాగే ఎవరికి వచ్చింది, 2 రోజులు ఉన్నాడు, 3వ రోజు చనిపోయాడంటే ఈ జ్వరం వచ్చినప్పుడు జ్వరం డబుల్ అయిపోతుంది. అదే నెగిటివ్ టాకింగ్కి పాజిటివ్ టాకింగ్కి ఉన్న తేడా. ఆ నెగిటివ్ టాకింగ్ వాళ్ళని మీరు కట్ చేయగలిగితే మీరు ఎంత పెద్ద గోల్ అయినా రీచ్ అయిపోతారు. సాధారణంగా మనిషి చేసే ఒక తప్పు ఏంటంటే ఇదే, మొహమాటం వద్దు. మీ శక్తిని తగ్గించే టాకింగ్ ఎవరు చేసినా సరే వాళ్ళు దూరం పెట్టండి, లేదా మాట్లాడటం మానేయండి. పాజిటివ్నెస్ అలవాటు చేసుకోండి. పాజిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. మీరు ఇల్లు కట్టుకుంటామని గోల్ పెట్టుకున్నారు, ఎవడో ఇల్లు ఎక్కడ కడతారో బాబు, మొన్న ఎవడో ఇల్లు కట్టాడు, అప్పుల పాలు అయిపోయి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాడు అంటే మీరు ఆ గోల్ అయిపోయి నిజమేనేమో ఎందుకు వచ్చింది మానేద్దాం అనుకుంటారు. మా అమ్మాయిని డాక్టర్ చదివించాలని ఒక గోల్ పెట్టుకుంటారు. ఎందుకు? ఆ డాక్టర్ డబ్బులతో ఉంటే పెళ్లి చేసేయచ్చు, బాధ్యత తీరిపోద్ది, నీకు ఎందుకురా తలపోటు అన్నారు అనుకోండి. అందువల్ల సమాజంలో మనిషిలో నెగిటివ్ ఎక్కించేవారు చాలామంది ఉన్నారు. నెగిటివ్ని దగ్గరికి రానివ్వకపోతే ఎంత పెద్ద గోలైనా రీచ్ అయిపోతారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తి ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా అయ్యారు? ఒక బస్సు కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎలా అయ్యారు? వీళ్ళు నెగిటివ్ని పక్కన పెట్టేస్తారు. వీళ్ళు వాళ్ళ స్పీచ్లోనే ఉంది అది. వాళ్ళు నెగిటివ్ని దగ్గరికి రానివ్వరు. వాళ్ళు మనం ఏం చేస్తామంటే మొహమాటం, మన బంధువు మా ఫ్రెండ్. మీతో పాజిటివ్గా మాట్లాడేవారే మీ ఫ్రెండ్, మీ బంధువు. మీతో నెగిటివ్గా మాట్లాడేవారే మీ ఎనిమీస్. అందువల్ల నెగిటివ్ని కట్ చేయండి, ప్లాన్ చేసుకోండి, ఎంత పెద్ద గోల్ అయినా రీచ్ అయిపోతారు. నమస్తే.